ఆధారపడే మనస్తత్వాన్ని వదిలించుకోవాలి. ఆధారపడడం అనేది అంత మంచి మానసికమైనటువంటి లక్షణం కాదు. ఎందుకంటే ఆధారపడుతున్నారు అని చూడంగానే వాళ్ళ నుంచి మనకి తెలిసేది అసమర్థత, ఇతర మానసిక సమస్యలు, ఏది నిర్ణయించుకోలేని పరిస్థితి. ఇవన్నీ కూడా మానసిక సమస్యల ద్వారా వస్తాయి కాబట్టి ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడే స్వభావం ఏర్పడుతుంది. ఎందుకు ఆధారపడతారు అంటే ఏమీ తెలియని ఒక అయోమవస్థలో ఉంటూ ఉంటారు. లోకం గురించిన జ్ఞానం ఉండదు. మనుషుల మధ్య వ్యవహారాలకు సంబంధించిన జ్ఞానం ఉండదు. ఎవరితోనూ కలవలేరు. ఎవరిని ఆకట్టుకునే అంశాలు ఉండవు. ఎప్పుడు కూడా నిరంతరం కూడా చింతనలో ఉంటారు. ఏమిటి చింతన? దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నట్లయితే మరి వాళ్ళ బాల్యంలోకి మనం వెళితే వీటికి సమాధానాలు దొరుకుతాయి. బాల్యంలో సరైనటువంటి పెంపకం లేనప్పుడు, సరైన శ్రద్ధాశక్తులు కోల్పోయినప్పుడు, పెద్దల యొక్క అతి క్రమశిక్షణ లేకపోతే కాఠిన్యం, పట్టించుకోకపోవడం, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండడం, వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉండడం, వీళ్ళకి తిండి బట్ట ఇస్తే చాలనుకోవడం, స్కూల్కి ఫీజు కట్టడం చాలనుకోవడం, ప్రతిరోజు వాళ్ళతో కొంత సమయం గడపలేకపోవడం, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళకపోవడం, ఏదో వారంలో ఒకరోజు ఎక్కడికైనా తీసుకెళ్ళి అటువంటివి లేకుండా ఉండడం, ఏదో కొంత ఊహ వచ్చేంత వరకు పెంచేస్తే ఇంక చాలు, ఇంక వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారనే ఉద్దేశంలో వీళ్ళ పనుల్లో వీళ్ళు పడిపోయే పేరెంట్స్ కూడా కారణం. నిరంతరం వారిని కనిపెడుతూ ఉండాలి నిజానికి. అవి చేయకపోయినప్పుడు బాల్యంలో వాళ్ళకి అందాల్సినటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దగ్గరతనం, శ్రద్ధ, ఆసక్తి ఇవన్నీ దక్కనప్పుడు తప్పనిసరిగా వీటి గురించే ఆలోచిస్తారు. వీటి గురించే నిరంతరం ఆలోచన. ఈ చింతన అనుకున్నాం కదా, ఈ చింతన అంతా దీని గురించే. తమ లోపంగా భావిస్తూ ఉంటారు. తమలో ఏదైనా ఉండాల్సిన అంశం లేదా? ఎందుకు ప్రేమించటం లేదు? ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు? ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి స్వీయ చేతనకు లోనైపోతూ ఉంటారు. తమ వైపుగానే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా అదే ఆలోచన. దీనివల్ల ఏమవుతుంది? ఇదే డామినేషన్‌లో ఉండటం కారణంగా చదువు మీద దృష్టి పెట్టలేరు. లోక వ్యవహారాల మీద దృష్టి పెట్టలేరు. లోక జ్ఞానం మీద దృష్టి పెట్టలేరు. ఏ విషయం మీద దృష్టి పెట్టలేరు. దానివల్ల అన్నిట్లో సామర్థ్యం మృగ్యం అవుతుంది, తగ్గిపోతుంది. సామర్థ్యం ఉండదు. ఎప్పుడైతే సామర్థ్యం లేదో ఇతరుల మీద ఆధారపడే స్వభావంగా మారిపోతారు. ప్రతి చిన్నదానికి ఇతరుల మీద ఆధారపడటం. ఏది మంచి, ఏది చెడు ఇది కూడా తెలుసుకోలేని ఒక అయోమయ అవస్థలో ఉంటారు. ఎంచేతంటే వాళ్ళకి తెలుసున్న అంశాలు ఏమిటంటే వాళ్ళు కోల్పోయిన ఈ ప్రేమాభిమానాల గురించి నిరంతరం ఆలోచించడం, తప్పించడం, చింతించడం. దీని గురించి ఆలోచన పగలు రాత్రి పడుకున్నా ఏం చేసినా కూడా విషయాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకోరు. ఇవే డామినేట్ చేస్తూ ఉంటాయి. అంచేత ఆ విషయాలు పెరుగుతున్న కొద్దీ ఈ విషయాలే పెరిగిపోయి, ఆ విషయాలు తగ్గిపోయి, ఆ విషయాలకు సంబంధించిన ఏ జ్ఞానం వచ్చారు ఎవరితోనూ కలవలేరు, ఏ వ్యవహారం నడపలేరు. భయం ఉంటుంది, కంగారు ఉంటుంది, ఆందోళన ఉంటుంది, బెరుకు ఉంటుంది. మనుషులను చూస్తే భయపడతారు. 10 మంది ఉన్న చోటకి వెళ్ళలేరు. ఏ పని చేయాల్సి వచ్చినా భయం. ఒక కూరలు కట్టాలంటే భయం, కూరలు కొట్టుకెళ్ళాలంటే భయం, ఒక షాప్‌కి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే భయం. ఎవరు ఏమి అంటారని కాదు, భయం అంతే. అక్కడ ఎలా వ్యవహరించాలో తెలియక, అవతల వాళ్ళు ఏమంటే ఏమనాలో తెలియక, ఈ మానసిక సమస్యల వల్ల ఎవరితోనూ సరైన రిలేషన్‌షిప్ ఏర్పడదు, స్నేహాలుండవు, కుటుంబ సభ్యులతో కూడా ఏర్పరచుకోలేరు. ఈ రకమైనటువంటి ఈ అయోమయావస్థ లోపల ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ లేక, ఉన్న సబ్జెక్ట్ ఏమో ఎందుకు కొరగాక, ఉన్న సబ్జెక్ట్ అంటే ఈ మానసిక అంశాల గురించే చింతించడం. ఈ చింతించడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు. విషయ జ్ఞానం దానివల్ల కోల్పోతారు. అంచేత వ్యవహార జ్ఞానం ఏ విషయంలోనూ తెలివితేటలు ఉండవు. దాంతో ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి, పెద్దదానికి ఆధారపడే మనస్తత్వం వచ్చేస్తుంది. మరి ఈ ఆధారపడే మనస్తత్వం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళలేరు. ఒక పని అప్పచెప్పినా ఇబ్బంది పడతారు. పని చెప్పకపోయినా ఇబ్బంది పడతారు.
ఒంటరిగా ఉండడానికి గతిలేని దిక్కులేని పరిస్థితుల్లో ఒంటరిగా ఉండడానికి వీళ్ళు ఇంకా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉంటే ఈ గొడవలన్నీ ఉండవు. ఎవరు ఏమి అనరు, ఎవరు ఏమి అడగరు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ తేవక్కర్లేదు. కొంచెం ఒంటరిగా ఉండడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టపడతారు. మనసులో నలుగురితో కలవాలని ఉన్నా, ఆనందంగా ఉండాలని ఉన్నా, వాటికి సంబంధించిన సామర్థ్యాలు లేక ఒంటరిగా ఉండడానికే ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. మరి ఈ రకమైనటువంటి ఆధారపడే మనస్తత్వంతో ఇతరులకి బానిసగా మారిపోతూ, ఇతరుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోతూ, ఇతరుల దగ్గర తక్కువగా ఉంటూ, ఏ రకమైన ఆనందం లేకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ మనస్తత్వాన్ని, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని ఏ విధంగా మనం పోగొట్టుకోవాలంటే, సరే మనకు ముఖ్యంగా మానసిక సమస్యలు బాల్యంలో కోల్పోయినటువంటివి, వాటి గురించి ఆలోచించడం అనే చింతన వల్ల విషయ పరిజ్ఞానం, లోక పరిజ్ఞానం, ఏ బుక్కు చదివినా ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. పుస్తకంలో ఒక నవల మొదలుపెట్టి 10 పేజీలు చదివితే మళ్ళీ మళ్ళీ మొదటికి వెళ్ళిపోవాల్సిందే. ఏం చదివామో జ్ఞాపకం ఉండదు. ఒక ప్రశ్న చదివితే మొదటి 4 లైన్‌లకు వచ్చారు. మొదటి లైన్ ఏముందో జ్ఞాపకం ఉండదు. ఈ మెమరీస్ గాని, జ్ఞాపక శక్తులు గాని, మానసికమైనటువంటి ఏ శక్తులు కూడా ఎదగవు. ఎప్పుడైతే మనసంతా కూడా కోల్పోయిన వాటి గురించే చింతించడంతో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ లేకపోయి అమాయకత్వం వల్ల, ఈ లోకం తెలియనితనం వల్ల ఆధారపడే మనస్తత్వం వస్తుంది. అంచేత ముందు ముఖ్యంగా ఏ సమస్యలైతే పీడిస్తున్నాయో వాటి గురించి ఆలోచించడం వృధా అని తెలుసుకోవాలి మొదట. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి కృషి చేయాలి. దానికి సంబంధించిన పుస్తకాలు శ్రద్ధగా చదవాలి. మొదట్లో కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఆ రకమైన మనస్తత్వం. పుస్తకం తీసినా మళ్ళీ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఆ చింతనే వస్తూ ఉంటుంది. ఎందుకు ప్రేమించరు? ఎందుకు ఇష్టపడరు? ఎందుకు మనం ఇలా పెరుగుతున్నటి? ఇలా ప్రత్యేకంగా ఉన్నామేటి? మనం ఎందుకు ఇలా ఉండాల్సొచ్చింది? ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఈ ఆలోచనలు తరుగుతుంటాయి. అయినా కూడా తోసేస్తూ ఉండాలి. తోసేస్తూ మనం చదువుతున్న బుక్ మీద ఏకాగ్రత పెంచుకోవాలి. అలాగే మనకి ఆసక్తి కలిగించే అంశాలేమిటో తెలుసుకోవాలి. ఏ పని చేస్తే మనం సంతోషంగా ఉంటాము? ఏ పని పట్ల మనకి ఆసక్తి ఉంది? తెలుసుకొని ఆ పనిని కనిపెట్టగలిగితే, ఆ పనిలో ముందుకెళ్ళగలిగితే మనసు లగ్నత అవుతుంది. మనసు ఈ ఆహ్, అనవసరమైన విషయాలు ఆలోచించడం మాని, అప్పుడు అందులో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా కొత్త పనిని నేర్చుకోవచ్చు. సంగీతానికి సంబంధించి, ఇతరత్ర పనులకి సంబంధించి ఏదైనా నేర్చుకోవచ్చు. అంటే సమయం వృధా కాకుండా చూసుకుంటాం. ప్రతి సమయంలో ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పెంచుకోవాలి. అంతకుముందు జీరోగా ఉన్నటువంటి, జీరో ప్రావీణ్యంలో ఉన్న వ్యక్తి ఒక్కొక్క ప్రావీణ్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేయాలి. అది ఏదైనా సరే. అనేకమైనటువంటి క్రియేటివిటీ మనకి కనపడుతూ ఉన్నాయి. అందులో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది పనికొస్తుందా? ఆ పనికి రాదు. ఇది నేర్చుకునే ఉపయోగం ఏమిటి? ఇది పక్కన పెట్టండి. ప్రతి పనిలో కూడా నువ్వు వికసిస్తూ ఉంటావు. నీ బాల్యంలో ఉన్నటువంటి దాని తాలూకు ఆలోచనలు బుర్రని పాడు చేయకుండా ఉంటాయి. ఇంచేత కొత్త కొత్త పనులు నేర్చుకునే తత్వాన్ని నిరంతరం చేస్తూ ఉండాలి. ఎప్పుడు బిజీగా ఉండాలి. ఒక పని అయిన వెంటనే మరొక పనిని చేపడుతూ ఉండాలి. తర్వాత మనలో ఏదైనా సామర్థ్యం ఉన్నట్లయితే, ఆ సామర్థ్యం ఎందులో సామర్థ్యత ఉంది కనిపెట్టగలిగితే, తెలుసుకోగలిగితే, పరిశీలిస్తే దొరుకుతుంది. ఆ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, దానిలో వృద్ధిని సాధిస్తూ ఉంటే, ఈ కష్టం నుంచి బయటపడొచ్చు. దానికి సంబంధించిన విషయాలను సేకరిస్తూ, ఆయా మనుషులతో కలుసుకుంటూ, వెళ్తూ ముందుకెళ్తున్నట్లయితే, మనసు దీని మీద లగ్నమయ్యి, ఈ అనవసర విషయాలు ఆలోచించడం మానేస్తుంది. ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా ఇందులో దొరికే అవకాశం ఉంటుంది. స్నేహాలు దొరుకుతాయి, ప్రేమ దొరుకుతుంది, భద్రత దొరుకుతుంది. ఇంకా ఉపయోగం లేని ఆలోచనలు పక్కకి పోతాయి. మనసు పని మీద లగ్నం చేయాలి. ఇష్టమైన పని మీద లగ్నం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చదువుతున్నట్లయితే చదువు మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ ఒక క్షణం ఖాళీగా ఉండడానికి ఎంతకాలం సరే అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఏళ్ళు గడిచిపోయాయి. బుర్రలో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. దానివల్ల ఆధారపడే స్వభావం వచ్చింది. దానివల్ల
ఈ ఆధారపడడంలో ఆత్మగౌరవం దెబ్బతింటోంది. దిగులొస్తుంది. ఏంటి జీవితం ఎలా అయిపోయిందని బాధొస్తుంది. వాటి నుంచి బయటపడాలని కదా ప్రయత్నం. తప్పనిసరిగా ని ఉన్నటువంటి ప్రజ్ఞని, ప్రతిభని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం, ఇందులో బిజీగా ఉండటం. ఇంకా కొత్తవి నేర్చుకోవడం. కొత్తవి నేర్చుకోవడం. కొత్త పనులు నేర్చుకోవడం. కొత్త విషయాల్ని నేర్చుకోవడం. ఏదైనా సరే అందుబాటులో ఉన్న ఏవైనా సరే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా అంతకుముందు కేవలం ఈ చింతనలోనే ఉన్న మనస్తత్వాన్ని ఈ విషయాల వైపుగా మళ్లించడం ద్వారా మనసుకున్న శక్తులు మేలుకొలపచ్చు. ఇందులో మన అభివృద్ధిని సాధిస్తూ ఉన్నట్లయితే అంతకుముందు మనం ఏవి లేవని మనం దిగులు పడుతున్నామో అవన్నీ దరికి చేరే అవకాశం ఉంటుంది. స్నేహాలు దొరుకుతాయి, విలువ దొరుకుతుంది, హోదా దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది. ఆధారపడే స్వభావం తగ్గుతుంది. పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆధారపడే స్వభావం తగ్గుతుంది. నీ మీద నువ్వు ఆధారపడే స్వభావం వస్తుంది. నీ నిర్ణయాన్ని నువ్వు సొంతగా తీసుకునే అవకాశం వస్తుంది. ఇంకా నీలో ఉన్న ప్రతిభని పట్టుకుని దాన్ని శ్రమిస్తూ, కష్టిస్తూ, నిరంతరం సమయం పూర్తిగా కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అభివృద్ధి పథంలోకి వెళ్ళొచ్చు. అలాగే చదువుతున్నట్లయితే చదువు మీద దృష్టి పెట్టాలి. ఏదైనా పని చేస్తుంటే ఆ పని మీద దృష్టి పెట్టాలి. పుస్తకాలు అందుబాటులో ఉంటే పుస్తకాలు చదవాలి. లైబ్రరీకి వెళ్ళాలి. పుస్తకాలు చదువుతుండాలి. జీవిత చరిత్ర చదువుతూ ఉండాలి. దినపత్రిక చదువుతూ ఉండాలి. ఎక్కడ ఒక క్షణం ఖాళీగా లేకుండా బ్రెయిన్‌కి ఏదో ఒక పని ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఆధారపడే స్వభావం నుంచి తప్పనిసరిగా బయటపడొచ్చు. అదేంచేతంటే పెరుగుతున్న కొద్దీ ఈ ఆధారపడే స్వభావం మరింత దుఃఖపెడుతుంది. మనకి ఎప్పుడు తెలిస్తే తప్పు, ఏ వయసులో తెలిస్తే ఆ వయసులో. దాన్ని జయించాలంటే కొత్త శక్తులు మనం మనసులోకి చొప్పించవలసిందే. కొత్త పనులను మనసులోకి చొప్పించవలసిందే ప్రయత్నించి. అలా చేసినట్లయితే నిత్యం బిజీగా ఉండటం, పైన చెప్పుకున్న విషయాలన్నీ కూడా మనసు పెట్టి నా జీవితం మారాలి అని తపించి ఇంతకాలం వృధా అయిందనే విషయాన్ని గ్రహించి చేసినట్లయితే తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఆధారపడే స్వభావం పోయి తన కాళ్ళ మీద లేదంటే తన మానసిక శక్తుల మీద నిలబడే అవకాశం తప్పనిసరిగా వస్తుంది.